హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో సొరకాయ దోశ ఎలా తయారు చేయాలో చూద్దామండి. సొరకాయ అలసందల దోశ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఈ అలసందల సొరకాయ దోశ ముందుగా ఒక బౌల్లో 1 కప్పు అలసందలు తీసుకున్నానండి. వన్ టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 కప్ శనగపప్పు, 1 కప్ బియ్యం అండి. వీటిని మంచిగా 2 సార్లు కడుక్కోవాలండి. మంచిగా 2 సార్లు కడిగేసుకోవాలి. డస్ట్ ఏమున్నా కూడా పోతుందండి. రెండు సార్లు మంచిగా కడిగేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి. 6 to 8 అవర్స్ నానాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇక్కడ 1/2 సొరకాయని తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా సొరకాయని పొట్టు మొత్తం తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సొరకాయ గింజలు ముదిరితే తీసేసుకోవాలి, లేకపోతే ఉంచేసుకున్నా ఏం కాదండి. ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిందండి. నానబెట్టిన అలసందలు, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచి మెత్తని పేస్ట్లో రెడీ చేసేసుకోవాలండి. ఈ విధంగా అంతా పిండిని కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. దోశల బ్యాటర్ రెడీ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి. సొరకాయలోనే వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోని అవసరం లేదండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన దోశ పెనం పెట్టేసుకోవాలండి. దోశ పెనం హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా దోశను వేసేసుకోవాలండి. దోశని సిమ్లో పెట్టే దోశ పైన ఉన్న పిండి పచ్చిదనం అంతా పోయేంత వరకు సిమ్లోనే పెట్టేసుకోవాలండి. పచ్చిదనం పోయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనెను కానీ దోశ చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఫస్టే హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. దోశ పైన పిండి పచ్చిదనం పోయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను అవిసె గింజల పొడి వేసుకున్నానండి. దోశ చుట్టూ ఈవెన్గా అవిసె గింజల పొడి వేసేసుకున్నాను. తర్వాత చిన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. ఉల్లిగడ్డ, కొత్తిమీర వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. అవిసె గింజలు హెల్త్కి చాలా మంచిదండి. అవిసె గింజల పొడి కూడా నేను వీడియో చేసి పెట్టానండి. ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం దోశని తీసేసుకోవాలండి. అంతే, మనకి అలసందల సొరకాయ దోశ రెడీ అయిపోయిందండి. అలసందల్లో మనకి విటమిన్ సి,
జింక్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయండి. శరీరానికి చాలా మంచిది. సొరకాయ కూడా గుడ్ ఫర్ స్కిన్ హెల్త్ అండి. డైజెస్టివ్ హెల్త్కి కూడా సూపర్గా పనిచేస్తుందండి. అంతే అండి, మనకి అలసంద సొరకాయ దోశ రెడీ అయిపోయింది. చట్నీతో సాంబార్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.